Welcome to my channel Jesus Marvel Ministries. దయచేసి ఈ యొక్క ఉదయకాల సమయమందు ప్రభు యొక్క పాదాల చెంతకు మనం వచ్చినట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో ప్రభు నామాన్ని కనపరుచుకుంటాం, ప్రభు నామాన్ని హెచ్చించుకుంటాం. ఈ భాగాన్ని మనం చదువుతూ వచ్చినప్పుడు మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనందరం కూడా కూడి రావటం చాలా అవసరం. కూడి వచ్చి ఆయన సన్నిధిలో మనం ఆలకించే వారికి ఉండాలి. దేవుని మాటలు మనం ఆలకించకపోతే మనం నష్టపోతాము. దేవుని సన్నిధికి మనం కూడి వచ్చినప్పుడు మాత్రమే మనం దేవుని మాట ఆలకించగలుగుతాం. అందుకే వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయును, యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారం బబులోనుకు చేయును. వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయును. మనం కూడి వచ్చి ఆలకించినప్పుడు దేవుడు తన సంగతులను మనకు తెలియజేసే దేవుడు, యెహోవా ప్రేమించే దేవుడు, ఆయన చిత్త ప్రకారము బబులోనుకు చేయును అని రాయబడతా వచ్చింది. అతని బాహుబలం కల్దీల మీదకు వచ్చును. బబులోను శత్రు సమూహం, కల్దీలు దేవునికి విరోధులు, దేవునికి విరోధముగా కూడి వచ్చేటువంటి శత్రు సమూహము మీదకి దేవుడు మరి వచ్చునని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కనుక దేవునికి విరోధముగా వచ్చేటువంటి శత్రు సమూహం అంతటి మీదకి దేవుడు వచ్చి వారి విషయంలో దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తున్నప్పుడు వారిని అణిచివేసే దేవుడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. కనుక దేవుడు తన ఆజ్ఞ ఇచ్చే దేవుడు, దేవుడు పిలిచే దేవుడు, నేనే అతను రప్పింపజేశాను అంటున్నాడు. అతని మార్గము తేజరిల్లింపజేసే దేవుడు, ఆజ్ఞ ఇచ్చే దేవుడు, పిలిచే దేవుడు, రప్పించే దేవుడు, మార్గమును తేజరిల్లింపజేసే దేవుడు. కనుక నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. దేవుని యొద్దకు వచ్చి ఈ మాట మనల్ని ఆలకించమని చెప్తుంటున్నాడు. ఏ మాట? ఆజ్ఞ ఇచ్చేవాడు నేనే, పిలిచేవాడు నేనే, రప్పించేవాడు నేనే, మార్గమును తేజరిల్లింపజేసేవాడును కూడా నేనే. ఈ మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడే ఆజ్ఞిస్తాడు, దేవుడే మనం పిలుస్తాడు, దేవుడే మనల్ని రప్పింపజేస్తాడు, దేవుడు మన మార్గాన్ని తేజరిల్లింపజేస్తాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, మనందరము కూడి ఆయన వద్దకు రావాలి. ఆయన వద్దకు వచ్చి ఆయన మాట ఆలకించాలి. అప్పుడు శత్రు సమూహం అంతా కూడా, సాతాను శత్రు శోధనలన్నీ కూడా, శత్రు యుద్ధం అంతా కూడా విజయాన్ని నీకు ఇస్తాడు. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాను. అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నన్ను ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. కనుక ఆది నుండి రహస్యంగా దేవుడే మాట్లాడు. పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ప్రభువు యెహోవాను ఆయన ఆత్మను నన్ను పంపెను. కనుక దేవుడు ఆది నుండి మనతో ఉన్నాడు, మనతో మాట్లాడుతుంటున్నాడు. రహస్యంగా ఏం మాట్లాడలేదు, ఎప్పుడు అన్నీ మనతో స్పష్టంగానే మాట్లాడేటువంటి దేవుడు. కనుక ఆత్మయు నన్ను పంపినని రాస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. మన విమోచకుడైనటువంటి పరిశుద్ధ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవాన నేనే నీకు ఉపదేశము చేయుదును. మనకు ప్రయోజనం కలుగునట్లుగా దేవుడు మనకు ఉపదేశం చేస్తాడంట.
దేవుడు చెప్పే ఉపదేశం మనకు ఎంతో ప్రయోజనకరమైంది. ఎందుకంటే ఆయన ఉపదేశములు, ఆయన మాటలు, ఆయన వాగ్దానాలు అన్నీ కూడా మనకు ప్రయోజనకరమే. నీవు నడవలసిన త్రోవను నేను నడిపించుదును, ఉపదేశం చేయటం మాత్రమే కాదు, చక్కటి త్రోవలో నేను నడిపిస్తానంటున్నాడు. నీవు నా ఆజ్ఞలను ఆలకించవలనని నేను ఎంతో కోరుచున్నాను. దేవుని ఆజ్ఞల్ని ఆలకించాలని మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక పరిశుద్ధ దేవుడైన విమోచకుడు మనలను కూడి రమ్మని కోరుకుంటున్నాడు. అలాగే మనకు ప్రయోజనకరమగినట్లుగా మనకు ఉపదేశం చేయాలని, మనల్ని చక్క తోవలో నడిపించాలని, ఆ ఆజ్ఞలను ఆలకింపవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆలకించినడలా నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగుల వలెను ఉండును. మనం దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకించి దేవుని ఉపదేశాన్ని మనం విని ఎడల మన నీతి ఎట్లుంటుందంటే ప్రియులారా, సముద్ర తరంగముల వలె ఉంటుంది అంటండి. క్షేమం ఎట్లా ఉంటుందంటే మరి ఒక నది వలె ఉంటుందంట. నది ఎంత విశాలమైంది, విశాలమైన క్షేమత మనకు కలగజేస్తాడు. విశాలమైనటువంటి నీతిని మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు మనం దేవుని మాటని ఆలకించి దేవుని ఉపదేశానికి మనం లోబడి నడుచుకుని ఎడల, ఆయన మార్గంలో మనం చక్కగా నడిచిన ఎడల నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము రేణువుల వలె విస్తరించును. కనుక సంతానం ఇసుక వలె విస్తరిస్తుంది, గర్భఫలము రేణువుల వలె విస్తరిస్తుంది అంటండి. చూడండి, అంటే ఆయన సంతానాన్ని ఇసుక వలె విస్తరింపజేయాలని కోరుకుంటున్నాడు. గర్భఫలం ఎట్లుండాలా? ఆయన పిల్లలు రేణువుల వలె విస్తారమైనటువంటి సంఖ్యను ఆయన విస్తరింప చేయబోతున్నాడు. కనుక ఆయన విస్తారమైన సంఖ్యను మనకి ఇవ్వటానికి అబ్రహాంతో దేవుడు అదే చెప్పాడు. ఇసుక రేణువులంత విస్తారంగా నీ సంతానాన్ని వ్యాపింపజేస్తానని దేవుడు చెప్పాడు. చెప్పినట్లుగా ఏం చేశాడు? వ్యాపింపజేశాడు. అట్లని ఈ రోజున ఆయన వాగ్దానం ఇస్తున్నాడు మనకి. ఏం వాగ్దానం? నీకు నది వలె క్షేమం, అలాగే సముద్రం వలె నీతి విస్తరింపజేసి నీ సంతానం ఇసుక వలె విస్తారంగా చేస్తా, నీ గర్భఫలం రేణువలే విస్తరింపజేస్తాను. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. దేవుని వాక్యం చూడండి. కనుక మనల్ని దేవుడు కొట్టివేసే దేవుడు కాదు, మనల్ని దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో కూడి ఆయన సన్నిధికి వద్దాం, ఆయన ఉపదేశానికి చెవియొగ్గుదాం, ఆయన మాటలను మనం ఆలకిస్తూ వద్దాం. అప్పుడు మనం ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటామో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బబులోను నుండి బయలువెల్లుడి, కల్దీల దేశంలో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించును సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి. కనుక బబులోను నుండి బబులోను, కల్దీలు ఆ యొక్క స్థలాల నుంచి మనం బయలుదేరి బయటికి రమ్మంటున్నాడు. కల్దీలు నుండి పారిపోమంటున్నాడు. కల్దీలను, బబులోను దేవుడు వారిని అపజయం పాలు చేసి, శత్రువును అపజయం పాలు చేసి, యెహోవా తన సేవకుడైనటువంటి యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి. తన సేవకుడైనటువంటి యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి. చూడండి ఎంత చక్కటి మాట. యాకోబు విషయంలో దేవుడు తన సేవకుడిని విమోచించాడు అనే సంగతి ఉత్సాహధ్వనితో అందరికీ తెలియచేయమంటున్నాడు, అందరికీ చెప్పమంటున్నాడు. తర్వాత భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటన చేయండి. కనుక సేవకుల గురించి,
సేవకుల యొక్క విమోచన కొరకు మనం ప్రార్థించేవారు ఉండాలి. వారు విమోచించబడినప్పుడు మనం ఉత్సాహధ్వని చేసేవారు ఉండాలి. భూదిగంతముల వరకు అది వినబడినట్లు ప్రకటన చేయాలని రాయబడుతూ వచ్చింది. కనుక యాకోబుకి దేవుడిచ్చిన విమోచన ఎంతో సంతోషకరమైన విమోచన అని, ఆ విమోచన ద్వారా మరి ఎడారి స్థలముల్లో ఆయన వారిని నడిపించునని, వారు దప్పికొనబలను, రాతి కొండలో నుండి వాని కొరకు ఆయన నీళ్లు బొబ్బక చేయును. కనుక ఎడారి స్థలాల్లో వారిని నడిపిస్తాడు, దప్పికొనలేదు. రాతి కొండ నుండి వారి కొరకు ఇసుక వలె నీళ్లను రప్పింపజేస్తానంటున్నాడు. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరును. కనుక దేవుడు కొండను చీల్చే దేవుడు, నీళ్లను ప్రవాహంగా రప్పించే దేవుడు, ఇసుకలో నుంచి నీళ్లను ఉబ్బకజేసే దేవుడు, ఎడారిలోంచి నీళ్లు రప్పించే దేవుడు. అలాగే మనం చూస్తూ ఉన్నప్పుడు మరి వారిని నడిపించి వారి దప్పిక తీర్చిన దేవుడు. ఇశ్రాయేలుకి అరణ్యములో వారి దప్పికలు తీర్చాడు. కనుక రాతి బండలో నుంచి నీళ్లను రప్పింపజేశాడు. కొండను చీల్చి ఆఖరికి దాహాన్ని తీర్చిన దేవుడు. కనుక నీ జీవితంలో కూడా నీ ఆకలి తీరుస్తాడు, నీ దాహాన్ని తీరుస్తాడు, నీ సమస్యలపై నీకు విజయాన్ని ఇస్తాడు. నీ కష్టాలు ఇబ్బందులన్నింటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కనుక దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. కనుక దుష్టుడిని అణిచివేస్తాడు, దుష్టుడికి నెమ్మది లేకుండా చేస్తాడు దేవుడు ఇలా. కనుక దుష్టత్వం నుంచి, దుష్టుని బారి నుండి మనల్ని దేవుడు కాచి కాపాడే దేవుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సంబంధం పరిశుద్ధ గ్రంథం ఈ భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు కనుక దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఈ దిన భాగముగా మనల్ని కూడి రమ్మంటున్నాడు, దేవుని మాట ఆలకించమంటున్నాడు. దేవుని ఉపదేశాన్ని ఆలకించినట్లయితే బబులోను, కల్దీలు లాంటి శత్రు సమూహాన్ని నేను వెళ్ళగొట్టి నీకు నది వలె మరి క్షేమాన్ని, అలాగే మరి ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానని ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. అలాగే మరి మనుషులను, ఆయన సంతానాన్ని, ఆయన గర్భఫలాన్ని విస్తరింపజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. చక్కటి వాగ్దానాలు ప్రభు మనకి ఇస్తుంటున్నాడు. మన జీవితంలో మరి శత్రువుని వెళ్ళగొట్టి మనం అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా చేయబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎడారిలో మరి నీళ్లను ప్రవహింపజేస్తాడు. అలాగే కొండలో నుంచి నీళ్లను ఉబిక చేసి దుష్టులకు నెమ్మది లేకుండా చేసి దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని మాట ఆలకిస్తున్నారా? దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తున్నారా? దేవుని ఉపదేశాన్ని వినటానికి చెవియొగ్గుతూ ఉన్నారా? ఇలాంటి మనసు మనలో లేకపోతే మనం ఆత్మీయంగా బలహీనం అయిపోతాం. కనుక ప్రభు చిత్త ప్రకారం ప్రభు యొక్క ఆలోచనను, ప్రభు యొక్క మాటను, ప్రభు యొక్క ఉపదేశాన్ని మనం ఆలకించి, దేవుడు ఎప్పుడు రహస్యంగా మాట్లాడే దేవుడు కాదు, స్పష్టంగా సూటిగా మాట్లాడేటువంటి దేవుడు. కనుక ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరిద్దాం, ఆలకిద్దాం, అంగీకరిద్దాం. అప్పుడే మనకి ఈ క్షేమమంతా మనం అనుభవించగలుగుతాం. ఏ క్షేమము నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వాదకరంగా చేసుకుంటూ వస్తాడు. నీ కుటుంబ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేసుకుంటూ వస్తాడు. అలాగే నీకు ప్రయోజనము కలుగునట్లుగా నేను నీకు ఉపదేశం చేయదును అంటున్నాడు. కనుక మనకు ప్రయోజనకరమైనది ఏదైతే ఉందో అదంతా కూడా దేవుడు మన పక్షాన చేసుకుంటూ వచ్చి మన యొక్క సంతానాన్ని విస్తరింపజేసి శత్రువుని మన నుంచి వెళ్ళగొట్టి ఎడారిలో నీళ్లను, కొండలో నుంచి నీళ్లు ఉప్పకజేసి దుష్టునికి నెమ్మది లేకుండా చేసి నీ జీవితాన్ని అటు రీతిగా ఆశీర్వాదకరంగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు, ఆయన ఎంతో కృపగల దేవుడు, ఆయన నీకు ఇచ్చే క్షేమం ఎంతో గొప్పది. కనుక అటువంటి క్షేమాన్ని, అటువంటి ఉన్నత స్థితిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకోకుండా
మనం కూడి రావడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఉపదేశాన్ని ఆలకిద్దాం, ఆయన మాటలను అంగీకరిద్దాం. అప్పుడు మనం ఎంతో ఆశీర్వాదకరంగా చేయబడతా వస్తాం. కనుక దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేయనుగాక. Thank you for watching. Please subscribe.